కరకరలాడే పప్పు చూడాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రూపాయికి 2 ఇచ్చేవారనమాట. అవి కొనుక్కొని తినుకుంటా స్కూల్కి వెళ్ళిపోండేదాన్ని. అలాగే ఇవి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారనమాట. అంటే కారం ఉండదు, స్పైసీనెస్ ఏమి ఉండదు కదా, ఇష్టంగా తింటారనమాట. ఈ పప్పు చెడులు ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో అనేది చూసేయండి. అలాగే వెల్కమ్ బ్యాక్ టు లలిత మినీ వ్లాగ్స్. అలాగే ఎలా వచ్చింది ఏంటి అనేది చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేటివ్ నెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్గా ఒక 40 గ్రామ్ వరకు కూడా శనగపప్పు తీసుకోవాలి. దాన్ని 3 అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన మనం తీసుకున్న పప్పు కూడా అటుపైన వేసి శుభ్రంగా తుడిచేయాలి. 10 మినిట్స్ వరకు కూడా అది ఆరనివ్వాలన్నమాట. పప్పు ఆరకపోతే మనం ఫ్రై చేసేటప్పుడు అది కూడా అంటే మెత్తబడిపోతుంది, కరకరలా ఆడదనమాట. అందుకోసం దాన్ని ముందుగా చక్కగా తడి లేకుండా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికోసం 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా తీసుకుని పక్కన పెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని మనం ఏ కప్తోనైతే పిండిని కొలుచుకున్నామో అదే కప్తో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలని, 1.5 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసి కాసేపు మరిగిన తర్వాత మనం తీసుకునే పిండి స్టవ్ ఆఫ్ చేసి పిండిని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేసుకుంటే పిండి ముద్ద అయిపోతుంది. అందుకోసం స్టవ్ ఆన్ చేసి వేసుకున్న తర్వాత పక్కన దించేసుకొని దాన్ని శుభ్రంగా చల్లారాక చేయితో గట్టిగా ప్రెస్ చేస్తూ దాన్ని మొత్తం పిండిని మొత్తం కూడా ఎక్కడ ఉండలేకుండా శుభ్రంగా నీట్గా చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న ఉండలుగా చుట్టుకొని చిన్న ఉండలుగా తీసుకోవాలి. మనం ముందుగా పప్పుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక కప్పులో టర్న్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత చిన్న ఉండలుగా తీసుకొని మధ్యలో పప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటూ చేగుడులా ఒత్తుకుంటే మనకి పప్పు చేగుడు అనేది అయిపోతుంది. ఎక్కువ ఫ్రెష్ చేయకూడదు, అది ఎందుకంటే మళ్ళీ వీడిపోతుంది కాబట్టి లైట్గా ఫ్రెష్ చేసుకొని ఒత్తుకోవాలన్నమాట. మిగతా పిండి కూడా సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ కంటిన్యూ అలాగే చేసుకోవాలి. మధ్యలో పప్పు వేసుకొని ఎక్కువ ఫ్రెష్ చేయకన్నా అదంతా పక్కన పెట్టుకున్న తర్వాత నాకు 1.5 కప్పు పిండికి నాకు 2 ప్లేట్లు చెగుడీలు వచ్చాయండి. అలాగే దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని, ఆయిల్ చాలా హీట్ ఎక్కాలండి. అదే నార్మల్గా ఉన్నట్లయితే ఆయిల్లో వేసిన వెంటనే అవి ఆయిల్ పట్టేసి అది వేగవు. అందుకోసం ఎక్కువ హీట్ ఎక్కేటప్పుడే మనం చేసుకునే పప్పు చేగడలు ఉంటాయి కదా వేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా తర్వాత కాసేపు అయిన తర్వాత దాన్ని స్లో సిమ్లో పెట్టేసుకొని అలాగే వేగనిస్తే అవి కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. అదే ఎక్కువ ఆయిల్ పెట్టేస్తే అది మెత్తగా అయిపోతాయి, నిల్వ కూడా స్టోరేజ్ కూడా ఎక్కువ రోజులు ఉండవు కనుక అందుకోసం స్లో దీంట్లో పెట్టుకొని మిగతావన్నీ కూడా అలాగే వేగించుకోవాలి. మీరు ఇందులో గమనించినట్లయితే నేను ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలేదండి, మామూలు నార్మల్గా సాల్ట్ అండ్ కారం వేసి చేశాను. టేస్ట్ అయితే బాగుంది, మనం షాపుల్లో కొనే దీంట్లోకి చాలా బాగా వచ్చింది. చూడటానికి మీకు ఎలాగుందో తెలియదు కానీ తింటే చాలా బాగుంది. అలాగే ఈ రెసిపీ కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదని జస్ట్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్త మన ఛానల్ని. అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే టేస్టీ పప్పు చేగడులు మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఓపికతో చేసుకోవాలి కానీ హెల్దీ వేలో మనమే చేసుకోవచ్చు. Thank you for watching.